నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయం. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి, రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 2024లో ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే, తృతీయంలో వక్రించినటువంటి శని, చతుర్థంలో రాహు, షష్టమంలో గురువు, అష్టమంలో కుజుడు. ఈ పరిస్థితుల్లో మనకు ఎలా ఉంటుంది కనుక చూసినట్టయితే, తృతీయంలో ఉన్నటువంటి శని
వక్రించి ఉన్నాడు కాబట్టి చక్కగా కమ్యూనికేషన్ అంతా కూడా బాగానే ఉంటుంది, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. చతుర్థంలో ఉన్నటువంటి రాహుతో మాత్రమే కొద్దిగా ఇబ్బంది. రాహు అనగానే అన్నీ కూడా ఏదో ఆశలు, ఎక్కడెక్కడో ఊహలు, ఈ ఊహలతో గాలిలో పేక మేడలు కట్టడం అంటాయి కదా, ఇలాంటివి కొన్నిసార్లు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కనుక మనం అదుపులో పెట్టుకున్నట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. లేకపోతే ఏంటంటే గృహస్థానంలో ఉండే నేను ఇది తీసేసి అది కట్టేస్తా, అది కట్టేసి ఇది చేసేస్తా, ఇది చేసేసి నేను ఈ పని చేస్తే ఇక్కడ మొదలు పెడితే ఇంకెక్కడికో వెళ్ళిపోతాను అనేటువంటి ఊహల్లో కలల్లో బతకడం అనేటువంటిది కాకుండా నిజమైనట్టుగా మనం చేసేటువంటి ఆ శక్తిని ఉపయోగించి మనం చేసే పనులు చేస్తే సరిగ్గా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇంకా షష్టమంలో ఉన్నటువంటి గురువు మంచి చేస్తాడు. ఎప్పుడు కూడా మనకంటే షష్టమ స్థానం అంటే రోగ, శత్రు, రుణ బాధలు ఇవేవీ లేకుండా కాపాడేటువంటి పరిస్థితి అయితే, ఎందుకంటే గురువు ఉన్నాడు. గురువు మరి రాష్ట్రాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బందులు ఏవీ ఉండవు. ఎందుకంటే ధనుసు రాశికి రాశ్యాధిపతి గురువు షష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కొద్దిగా ఇక్కడ కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా ఆలోచించి చేసుకోవడం. ఇప్పటికే పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ కొద్దిగా చికాకులు, గొడవలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఏం చేయాలి, ఈ గొడవ రాకుండా మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే కనుక బాగుంటుంది, ఏ ఇబ్బంది అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఇక వీరికి ముఖ్యంగా పూర్వీకుల నుండి వచ్చేటువంటి ఏదైనా ఆస్తులు కానీ, మార్గదర్శకత్వం కానీ ఇవేవి కూడా చక్కగా పొందేటువంటి అవకాశం అయితే ముఖ్యంగా మొదటి పక్షంలో వీరికి అలాంటి అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వీకుల నుండి మనకు వచ్చేటువంటి స్థితిగతులు అన్నమాట, ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఇంకా ఉద్యోగానికి ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేసినా పెద్దగా ఉపయోగాలు అయితే ఉండవు ఈ రాశి వారికి ఇప్పుడు. ఎందుకంటే ఉద్యోగ స్థానంలో మరి వక్రించినటువంటి శుక్రుడు ఉన్నాడు. అయితే ఇక్కడ వీరికి చెప్పేటువంటి ఒక సూచన ఏంటంటే ఇదంతా కూడా మొదటి పక్షంలో మీకు ఇది వీలు కాదు కాబట్టి ఈ దృష్టిని మొదటి పక్షంలో మీరు ఏదైనా పోస్ట్పోన్, అంటే కొన్నిసార్లు విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు కడదామని అలాగని ఆలోచిస్తూ ఉంటారు కదా, వీళ్ళు మాత్రం తగు జాగ్రత్తతో ఉండాలి, లేకపోతే అనవసరమైన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పచ్చు. ఇక రెండవ పక్షానికి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి రెండవ పక్షంలో కూడా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, చక్కటి వ్యవహారం ఉంటుంది. ఏ రకమైన రుణ, రోగ, శత్రు బాధలు లేకుండా కాపాడుకోవడానికి గురువు ఎప్పుడు అది చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ బాగున్నా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు మూలంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, భాగస్వామ్యతో లైఫ్ జీవిత పార్ట్నర్షిప్ ఎవరికైతే ఉంటుందో భార్య, భర్త లేదు మరి ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థితి అని చెప్పచ్చు. ఇక తదుపరి అంటే ఉద్యోగం గురించి కనుక చూసినట్టయితే ఎవరైతే ఇప్పటి వరకు అంటే మొదటి పక్షం అంతా అలసి సొలసి ఉన్నారో రెండవ పక్షంలో అవకాశం వచ్చేటువంటి ఉంది. ఆ అవకాశాలు కూడా ముందు చక్కగా ఎక్కడొస్తాయంటే ఏదైనా పబ్లిక్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, పబ్లిక్ ఫిగర్ లాగా వాళ్ళకి అంటే బాగా మాట్లాడి కమ్యూనికేషన్ చేసే ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తే అయితే చక్కటి అవకాశాలు వచ్చేటువంటి స్థితి ఉంది. చక్కగా అంతేకాదు రాజకీయ రంగం వాళ్ళకి రెండవ పక్షంలో చక్కగా రాజకీయ రంగం వాళ్ళకి కానీ యాంకర్స్ ఉంటారు, వీళ్ళు కానీ కమ్యూనికేషన్ చేసేటువంటి వాళ్ళు కానీ 10 మందికి నిలబడి తమ మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చక్కటి పురోభివృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే రెండవ పక్షంలో కనిపిస్తుంది. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది, ఎలాగంటే కొన్ని కలిసినట్టున్నాయి కొన్ని కలవలేదు అని. ఇక్కడ 2 విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి 2 చెక్ చేసుకోండి, మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 30-40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే
జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే, మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిష్యం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిషం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితులు అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే విఘ్నేశ్వరు ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుడిని తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం అంటే విఘ్నేశ్వరుడిని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్య రీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.